దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. ఇది నా ఆరాధన కొరకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం నుండి 16వ వరకు ఉన్నటువంటి వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి నేను చదువుతాను. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదివేది కానీ. తిరుగగా 7 స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరైచున్న అపరంజితుతో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగినటువంటి మా రక్షక, నాయనా, మీరు మా జీవితంలో ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి నీ సన్నిధిలో మేము మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి చేరి ఉంటూ ఉండగా, మీ యొక్క ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని ఈ సమయంలో మేము ఆరాధనకు నాయన ఉపయోగించుకుంటూ ఉండగా కృప చూపించండి. నిలబడినటువంటి వాడను ఒట్టివాడను, మాట్లాడేవారు మీరు. మీ సిలువ చాటును నాయన నన్ను మరుగుపరిచి వ్యర్థమైన మాటలు నా నోట రాకుండానట్లుగాను, ఈ వాక్యం ద్వారా ప్రభా మేమందరము కూడా మిమ్ములను ఆరాధించటానికి మా హృదయాలను మీరే పురికొల్పమని బలిష్టమైనటువంటి మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో ఆత్మవశుడై యోహాను గారు పద్మాసు దీపంలో తనకు కలిగినటువంటి దర్శనాన్ని, ఆ దర్శనంలో ప్రభు ఎలా ఉన్నారో అనేటువంటి దాన్ని ఆయన ఇక్కడ మనకి వివరిస్తూ ఈ 3 వచనాల్లో ఆయన యొక్క బాహ్యమైనటువంటి రూపాన్నే కాకోకుండా ఆత్మీయమైనటువంటి ఆయన యొక్క సౌందర్యాన్ని కూడా చూస్తూ అనుభవించినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చూసినప్పుడు ఆయనకట రొమ్మునకు బంగారు దట్టి కట్టబడి ఉన్నది. తరువాత తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానంగా ఉంది. ఆయన స్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె వినిపిస్తూ ఉంది. ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము బయలు వెళుతూ ఉంది. అంతేకాదు మహా తేజస్సుతో ఆయన ప్రకాశించుచుండెను. ఇది యోహాను గారు ఆ యొక్క ద్వీపంలో ప్రభువును చూసినటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూస్తూ ఆయన వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ దిన ఆరాధన కొరకు మరి ఆయన యొక్క యోహాను గారు చూసినటువంటి ప్రభు యొక్క సౌందర్యంలో ఉన్నటువంటి
ఆ మహిమ, ఆయన యొక్క గుణలక్షణాలను కొన్నిటిని మనం ఈ దినాన మరి ఈ సమయంలో ఆరాధనకు ఉపయోగించుకుందాం. సరే, ఆయన ధరించినటువంటి వస్త్రాలు, ఎందుకంటే మనం ధరించేటువంటి వస్త్రాలు ఒక విధంగా మనలను వ్యక్తపరుస్తాయి. అంటే ఏదో డ్రెస్ కోడ్ వేసుకోమని అది కాదు నా ఉద్దేశం. మన యొక్క వస్త్రధారణ చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఎదుటి వ్యక్తికి ఒక అభిప్రాయాన్ని కలుగు చేస్తుంది. అది మంచా చెడా చూసేటువంటి వాని కనుదృష్టిలో ఉన్నటువంటి పరిస్థితి అది ప్రక్కన పెట్టండి. కానీ మనలను చూసినప్పుడు, మన యొక్క వస్త్రధారణ చూసినప్పుడు లోకంలో కానీ మన యొక్క మరి చూస్తున్నటువంటి వ్యక్తులకి తన స్వభావానికి వ్యతిరేకమై ఉండొచ్చేమో కానీ చూడగానే మాత్రం ఒక అభిప్రాయం కలుగుద్ది. కానీ ఇక్కడ యోహాను గారు చూసి అన్నాడు కదా, ఆయనట పైనుంచి నిలువు టంగీని ధరించాడట. అది నేల మట్టుకు మరి ఉన్నటువంటి అంగీలాగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు, ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు అంటా ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క బంగారు దట్టిని, ఆయన యొక్క రొమ్మునకు ఉన్నటువంటి యొక్క దట్టిని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆయన వేసుకున్నటువంటి నేల వరకు జీరాడేటువంటి ఆయన అంగి దేనిని తెలియజేస్తూ ఉందంటే నాటి యాజకులను జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు మోషేతో మాట్లాడుతూ నిర్గమాకాండంలో చెబుతాడు కదా, అహరోనును ప్రతిష్ఠించేటప్పుడు ఎలాంటి వస్త్రాలను వేయాలో అవన్నీ కూడా ఆ నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మనకు మోషే గారి ద్వారా తెలియజేస్తాడు. అంటే నాటి ఇశ్రాయేలీలకు ఆ నిలువుటంగి, తర్వాత వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి పతకాలు, రొమ్మునున్నటువంటి యొక్క దట్టి, ఇవన్నీ చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఈయన యాజకుడు. యాజకుని జ్ఞాపకం చేసుకోవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను వేసుకోవటమే కాకోకుండా వాళ్ళను ప్రతిష్ఠించమని కూడా దేవుడు మోషేతో సెలవిచ్చాడు. అదేవిధంగా ఇక్కడ యోహాను గారు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ధరించినటువంటి నిలువుటంగి కానీ, ఆయన మరి రొమ్మునకు వేసుకున్నటువంటి బంగారు దట్టిని కానీ మనము చూసినట్లయితే అవి దేనికి జ్ఞాపకార్థంగా ఉందంటే, బంగారు రాజులకు చిహ్నంగా కనిపిస్తూ ఉంది. రాజులకు గుర్తుగా ఆ బంగారం కనిపిస్తూ ఉంది. ఆయన యాజకుడు అనేటువంటిది జ్ఞాపకం వస్తుంది వాళ్ళకి. అంతేకాదు, ఆయన రొమ్మున ధరించినటువంటి బంగారు దట్టి ఈయన రాజే కాదు యాజకుడు కూడా అని యోహాను గారు ఆయనను గూర్చి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. రాజు అయినటువంటి యాజకుడు ఆయన. ఈ యాజకుడు అహరోను సంతతి నుండి వచ్చినటువంటి యాజకులు ప్రజల నిమిత్తం, మన నిమిత్తం విజ్ఞాపన చేసేటువంటి యాజకులుగా ఉంటా ఉన్నారు. కానీ యోహాను గారు చూసినటువంటి ఈ రాజు అయినటువంటి యాజకుడు ఎలాంటి వాడంటే విజ్ఞాపన చేసేటువంటి వాడు కాదు, కానీ తీర్పును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాజు, ఆయన ఏ నిర్ణయమైనా తీసుకోగలిగినటువంటి అధికారం ఆయన చేతిలో ఉంది. అంతేకాదు యాజకుడు. రేపటి దినాన ఈయన తీర్పు తీర్చేటువంటి ప్రధాన యాజకుడు అని యోహాను గారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆయన. అంతేకాదు, ఆ యొక్క బంగారు దట్టి అనేటువంటిది ఆయన యొక్క నీతికి, ఆయన యొక్క సత్యానికి, రాచరికాన్ని కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి ఆయనను మరి యోహాను గారు అదే విధంగా ఆ దర్శనంలో ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఆయనకు రాజు అయినటువంటి యాజకుడుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఎలా కనిపిస్తూ ఉన్నాడంటే ఆయన రేపటి దినాన తీర్పు తీర్చేటువంటి ప్రధాన యాజకుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకు అధికారం ఉంది. ఈ యాజకులకైతే విజ్ఞాపన చేసేటువంటి పనే కానీ తీర్పు తీర్చేటువంటి అధికారం లేదు. కానీ
ఈ రాజు అయినటువంటి యాజకునికి తీర్పు తీర్చగలిగినటువంటి అధికారం కూడా ఉంది. కాబట్టి రేపటి దినాన తీర్పులో నీ ఉంటావయ్యా, ప్రతివానిని కూడా వాని యొక్క క్రియల చొప్పున నీవు జీతం ఇచ్చేటువంటి వాడవు అని ఈ దినాన మనము ఆయన వేసుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలను బట్టి కానీ, ఆయన రొమ్మున ఉన్నటువంటి ఆ యొక్క బంగారు దట్టిని బట్టి కానీ మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన వేసుకున్నటువంటి ఆ యొక్క వస్త్రాలే కాకోకుండా మొదటి అధ్యాయం 14వ వచనంలో ఉంది కదా, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉల్లిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన వేసుకున్నటువంటి ఆ వస్త్రాలను చూశాడు, ఆ కట్టబడినటువంటి ఆ యొక్క బంగారు దట్టిని చూశాడు. ఈయన రాజు అయినటువంటి యాజకుడు అనుకున్నాడు. ఆయన యొక్క తలను చూశాడు, ఆయన యొక్క తలట తెల్లని ఉన్నిని పోలినటువంటిదై హిమమంత తెల్లగా ఉండెను. ఏది మనకి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఆయన తలను చూసినప్పుడు, ఆ తెల్లనైనటువంటి ఆ యొక్క వెంట్రుకలను చూసినప్పుడు తెలుపు అనేటువంటిది పరిశుద్ధతకు నిదర్శనంగా ఉంటూ ఉండగా, అంతేకాకోకుండా ఈయన పరిశుద్ధుడే కాదు, అనాది కాలముగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆది సంభూతుడైనటువంటి దేవుడు. అందుకనే దానియేలు గ్రంథంలో ఇలా వ్రాయబడింది. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, మహావృద్ధుడు ఒకడు కూర్చుండి ఉండెను, ఆయన వస్త్రములు హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన యొక్క తల వెంట్రుకలు దేనిని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయంటే, ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయనలో ఏ లోపము లేనటువంటి వాడు, పరిశుద్ధతను ధరించుకున్నటువంటి వాడే కాకోకుండా సృష్టి ఆరంభమునకు పూర్వమే ఉన్నటువంటి వాడు. సృష్టినంతటినీ చేస్తున్నప్పుడు ఆయన యొద్ద ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి వాడైనా ఆది సంభూతుడైనటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన యొక్క తల వెంట్రుకలు. అందుకనే పరమగీతాల్లో షూలమితో ఒక మాట అంటది ఆయన్ని. 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఆమె అంటది కదా, ఆయన శిరస్సు అపరంజిని పోలి ఉన్నది, ఆయన యొక్క శిరస్సు అపరంజిని పోలి ఉన్నది. షూలమితి చెబుతా ఉంది, నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు, నా ప్రియుడు అతి సుందరుడు, 10,000లో కాంక్షణీయుడు, అంతేకాదు ఆయన శిరస్సు అపరంజిని పోలి ఉన్నది. ఎందుకంటే ఇలా ధవళవర్ణుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయన తన యొక్క ఆలోచనలు, తన యొక్క తలంపులు, తన యొక్క క్రియలన్నీ కూడా మానవాళి యొక్క పాపములను క్షమించి వారిని ప్రేమించటానికే ఆయన యొక్క ఆలోచనలను ఉపయోగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంత తెల్లనైనటువంటి ధవళవర్ణుడైనటువంటి ఈయన నీ కొరకు నా కొరకు ఆ ముండ్ల కిరీటాన్ని ఆ సిలువలో ధరించి ఆ తెల్లనైనటువంటి తన యొక్క వెంట్రుకలన్నీ కూడా రక్తవర్ణంగా మార్చటానికి కారణం ఏంటంటే నీ పాపం నా పాపం. ఆయన తల వెంట్రుకలను గురించి మనం ఏమని ఆరాధించవచ్చు అంటే, అవునయ్యా, తెల్లని ఉల్లిని పోలినటువంటి నీ యొక్క ఆ యొక్క తల వెంట్రుకలు నా పాపములను బట్టి ఆ యొక్క కల్వరిలో ఆ యొక్క ముండ్ల కిరీటాన్ని ధరించటం ద్వారా ఏమయ్యామంటే రక్తసిక్తమైనటువంటి దేహంగా మార్చబడిందయ్యా. ఆ రక్తం చిందించబడటానికి, ఆ తెలుపంతా కూడా రక్తవర్ణంగా మార్చబడటానికి నా పాపాలే కారణం. కాబట్టి హిమమంత తెల్లగా ఉన్నటువంటి నీ యొక్క జుట్టును రక్తవర్ణంగా మార్చి నన్ను హిమముగా మార్చినటువంటి దేవుడు అయ్యా అని మనము ఆయన యొక్క తలను బట్టి మనము ఆయనను ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, 14వ వచనంలోనే ఉంటుంది కదా, ఆయన నేత్రములు ఎలా ఉన్నాయటండి? అగ్ని జ్వాలల వలె ఉన్నాయటండి. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె మండుచున్నట్లుగా మనకి ఇక్కడ
కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తి యొక్క గుణం, అతని లక్షణాలు కొన్ని మన కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక తప్పు చేశాం, దానికి సంబంధించినటువంటి ఆ భయము మన కళ్ళలో కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి తడబాటు మన యొక్క పెదవుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మన శరీరంలో భాగాలు కాబట్టి జరిగినటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క కళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఉండక అటు ఇటు చూస్తూ భయంతో నింపబడతాయి. మన పెదాలు కూడా మరి తొట్టిల్లేటువంటి ఆ యొక్క అటు ఇటు మరి భయపడేటువంటి సంఘటనలుగా మనం కనిపిస్తూ ఉంటాం. ఆయన నేత్రాలట అగ్ని జ్వాలల వలె మెరుస్తూ మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్నంతటినీ కూడా చూడగలిగినటువంటి నేత్రాలు ఆయన. అందుకని యోహాను గారు అంటాడు కదా, ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు, ఆయన చూడలేనటువంటిది ఏదీ లేదు, ఆయన కలుగు చేసినటువంటి వాటిలో అన్నిటినీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడు, చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వలె మండుతూ అవి మన యొక్క హృదయాలలోనికి జొచ్చి మరి మనలో ఉన్నటువంటి పాపాన్నంతటినీ కూడా అవి కనపరుస్తూ ఉన్నాయి. అందుకని వాక్యం అంటా ఉంది కదా, నీ ముఖకాంతిలో ఏం కనిపిస్తా ఉన్నాయంటండి? మన రహస్య పాపాలు, ఎవరికి తెలియలే అనుకునేటువంటివి, ఎవరు చూడలేదులే అనుకునేటువంటివి, నాకు మాత్రమే తెలుసులే, ఎవ్వరూ దీన్ని కనుగొనలేదు కదా అనుకున్నటువంటివన్నీ కూడా ఆ అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆయనకు మరుగైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఆయన అన్నాడు కదా, మన స్థితినంతా చెప్పగలిగినటువంటి వాడు. అందుకని ఆవిడ అంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడిని నేను చూశాను, కనుగొన్నాను నేను. మనల గురించి చెప్పగలిగినటువంటి వారు కొందరే ఉంటారు, కొందరు కూడా అందులో చాలా తక్కువ వరకే తెలిసి ఉంటుంది. కానీ నీ గురించి, నా గురించి, మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని గురించి ఆశాంతం ఎరిగినటువంటి వాడు, ఎన్ని దాచుకున్నా ఎన్ని కప్పిపెట్టుకున్నా ఆయన సమస్తాన్ని కూడా చూస్తున్నాడు. చూడటమే కాదండి, మన ప్రక్కన నిలబడినటువంటి వాడు. ఎలాంటి వాడంటే ఆయన నేత్రాలు అగ్ని జ్వాలల వంటివి. ఆ నేత్రాలకు ఏది కూడా మరుగైనటువంటిది లేదు. ఆయన ఆ నేత్రాలతో నిన్ను నన్ను ఆయన దర్శించాడు. కాబట్టే మనము మన యొక్క పాపాలను మనం ఒప్పుకోగలిగాం. లేకపోతే మన పాపాలను మనం ఒప్పుకునేవాళ్ళం కాదు, పశ్చాత్తాపడేవాళ్ళం కాదు, నేను నీతిమంతుణ్ణి అని మనము జబ్బదరుచుకుంటూ చెప్పేటువంటి వాళ్ళం. కానీ ఆ అగ్ని జ్వాలల వంటి ఆ యొక్క నేత్రాలు మన హృదయాన్ని సంధించినప్పుడు మనం ఇంకా తప్పించుకునే అవకాశం లేదు. ఇంకా వాటిని ఒప్పుకోక మనము విడిచిపెట్టక ఆయన పాదాల దగ్గర యోహాను గారిలాగా నేను చచ్చిన వాని వలె పడి ఉంటిని అన్నట్టుగా మన పాపాలను ఒప్పుకున్నాం. కారణం ఏంటంటే ఆయన మన జీవితంలో ఉన్నటువంటి రహస్యాలను, మన జీవితంలో మనం ఇంతవరకు కాచుకున్నటువంటి ప్రతి దానిని కూడా ఆయన వెల్లడి చేయగలిగినటువంటి నేత్రాలవి. అందుకని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, యెహోవా కనుదృష్టికి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. లోకమంతా సంచారం చేస్తూ ఉన్నప్పుడు నిన్ను నన్ను, నీ హృదయాన్ని నా హృదయాన్ని పరిశీలించడం, చూడటం అనేటువంటిది పెద్ద గొప్ప ఏం కాదు. జ్వాలల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు మనలను సంధిస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే ఆయన మహిమలో తీర్పు తీర్చే అగ్ని జ్వాలల్లాగా ఆ మహిమలో మనకు ఆయన యొక్క కనులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కనులు చాలా ప్రేమతో నిండినటువంటి వాటిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ మహిమలో ఉన్నప్పుడు ఆయన జ్వాలల వంటి కనులు కలిగినటువంటి వాడిగా ప్రభువును మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన తన నేత్రాలతో సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుడు అనుకున్నాం కదా. అవును, ఆదికాండం 21:14 అంటాడు కదా, హాగరును చూసినటువంటి కనులు, ఎడారిలో పారిపోతున్న హాగరును చూశాడు. అంతేకాదండి, కళ్ళు మూసుకుని పోతున్నటువంటి బిలాము యొక్క కనులు తెరచినటువంటి వాడు ఆయన. అంతేకాదు, ఎలీషా పనివాని యొక్క కనులు తెరచినటువంటి వాడు.
చెట్టు మీద మరుగై ఉన్నటువంటి జక్కయ్యను చూచినటువంటి కనులు, ఈ గ్రామంలో వెళుతున్నటువంటి వారితో పాటు నడిచి, వారితో పాటు నిలిచి, వారి కనులు తెరిచినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ మహిమలో చూస్తూ ఉన్నప్పుడు అంత ప్రేమ కలిగినటువంటి కనులు, అంత కనికరమ కలిగినటువంటి కనులు ఈ మహిమలో ఎలా కనిపిస్తామని అంటే, యోహాను గారికి అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగినటువంటి వాడిగా ఆయన కనిపిస్తూ ఉంటే, అవునయ్యా, నీ యొక్క ఆ జ్వాలలలో నాకు హృదయంలో ఏది కూడా మరుగైనటువంటిది లేదు, సమస్తాన్ని కూడా నీవు చూస్తూ నన్ను ఒప్పింపజేసినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. 4వదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క పాదాలు. ఆయన ధరించినటువంటి అంగీని చూసాం, ఆయన రొమ్మున ఉన్నటువంటి బంగారు దట్టిని చూసాం, ఆయన యొక్క అగ్నిజ్వాలల వంటి కన్నులను చూసాం. తరువాత యోహాను గారు ఆయన యొక్క పాదాలను చూస్తూ అన్నాడు కదా, ప్రకటన 1వ అధ్యాయంలోనే 15వ వచనంలో, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. అగ్నిలో కాల్చబడినటువంటి బంగారానికట ఏమొస్తుందంటే మెరుపు వస్తుందటండి. అగ్నిలో కాల్చబడి కల్మషమంతా కూడా తీసివేయబడి, ఆ మస్టంతా కూడా తీసివేయబడినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క బంగారం లాగా ఆయన యొక్క పాదములట కనిపిస్తూ ఉన్నాయి. పుటము వేయబడినటువంటి బంగారు పాదాలను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఆనాడు శిష్యులకు ఈ బంగారు పాదాలు కనిపించలేదు. ఆయన సముద్ర తీరాన నడుస్తూ ఈ పాదాలతోనే ఆయన నడుచుకుంటూ వాళ్ళని అన్నాడు కదా, నన్ను వెంబడించండి, మిమ్ములను మనుషులను బట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఆయన పాదాలు ఆ యొక్క సామాన్యులైనటువంటి శిష్యుల వరకు ఆ యొక్క గలిలయ సముద్ర తీరములో నడిచినటువంటి పాదములవి. ఎండవేళ ఒక పాపిని రక్షించటానికి సుకారు బావి దగ్గర కూర్చున్నటువంటి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళినటువంటి పాదాలవి. తన కుమారుణ్ణి కోల్పోయి ఆ యొక్క గవిని వరకు మోసుకొని రాబడతా ఉంటే ఆ సమయానికి ఆయన నడుచుకుంటూ ఆ యొక్క గవిని వద్దకు వచ్చినటువంటి పాదాలవి. మన కొరతను ఎరిగి అక్కడికి నడుచుకుంటూ వచ్చినటువంటి పాదాలు, మన అవసరతను ఎరిగి అక్కడికి వచ్చినటువంటి పాదాలు, మన పాప స్థితిని ఎరిగి మనలను పవిత్రులుగా చేయటానికి ఆ వేళ సుకారు బావి దగ్గరకు నడుచుకుంటూ వచ్చినటువంటి పాదాలు యోహాను గారికి ఎలా కనిపిస్తావని అంటే, అగ్నిలో పుటము వేయబడినటువంటి అపరంజిని పోలినటువంటి ఆయన యొక్క పాదాలు. అవును, నిన్ను నన్ను రక్షించటానికి, నీవు నేను పాపంలో మ్రగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మన దగ్గరకు నడిచి వచ్చినటువంటి పాదాలు. మనకు కనిపించేటువంటి ఆ పాదాలు మామూలుగా అయ్యి ఉండొచ్చేమో, కానీ ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని చూస్తున్నటువంటి యోహాను గారు అంటా ఉన్నాడు, అవి అగ్నిలో పుటము వేయబడి బంగారు పాదాల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. రక్షించబడినటువంటి నీకు నాకు కూడా ఆయన పాదాలు అగ్నిలో కాల్చబడి పుటము వేయబడినటువంటి అపరంజిని పోలినటువంటి ఆ పాదాలే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అలాంటి పాదాలతో ఆయన నిన్ను నన్ను దర్శించాడు, నిన్ను నన్ను ఒప్పింపజేశాడు. మన పాపాలను క్షమించటానికి, మనలను రక్షించటానికి ఆ పాదాలతో నడుచుకుంటూ వచ్చినటువంటి దేవుడు ఆయన. అవును ప్రభువా, నేను చూస్తున్నటువంటిది ఏవో మానవ సంబంధమైనటువంటి పాదాలు అనుకుంటా ఉన్నాను, కానీ ఎంతగా నా కొరకు నీవు నలుగగొట్టబడి ఈ బంగారు పాదాలు ఆ యొక్క సిలువలో కొయ్యకు వేలాడుతూ రక్తాన్ని చిందించటానికి కారణం నా పాపమే కదా ప్రభువా. నా పాపం నుండి నన్ను విడుదల చేయటానికి నడిచి వచ్చినటువంటి నీ పాదాలను బట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా అని మనం ఆయనను చెప్పవచ్చు. చివరిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క కంఠస్వరం. ఆయన యొక్క కంఠస్వరం అంట విస్తార జలప్రవాహములను
పోలినటువంటి ధ్వని వలె ఉందట. ఆయన యొక్క కంఠస్వరం ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆయన స్వరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన యొక్క స్వరము మాట్లాడుతూనే ఉంటుంది. ఆయన యొక్క స్వరము ఎక్కడెక్కడ ఎవరెవరిని దర్శించాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని సరిచేయాలో ఆయన యొక్క కంఠస్వరము ఈ యొక్క గ్రంథం అంతా కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, 29వ కీర్తన 4వ వచనం నుండి మనం చూస్తే, యెహోవా స్వరము బలమైనది అంటాడు. ఆయన స్వరము బలమైనది. అంతే కదండి, ఆయన స్వరము ప్రభావము కలిగినటువంటిది. ఆయన యొక్క స్వరమట దేవదారు వృక్షాలను విరుచును. అంతేకాదు, అరణ్యములను కదిలించును, లేళ్లను ఈనజేయును. ఆయన యొక్క స్వరానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన యొక్క స్వరానికి, ఆయన యొక్క మాటకు లోబడతా ఉన్నాయి. ఇది ఆయన యొక్క స్వరంలో ఉన్నటువంటి గొప్పతనం. మనం చెబుతాం, వినపోతే ఇంకొంచెం పెద్దదిగా స్వరం చేసి మాట్లాడతాం. ఒకవేళ ఇంకా వినపోతే అరుస్తాం. మన స్వరం అంతేక, ఎదుటోడు అరిస్తే అరుచుకున్నాళ్ళే, ఆడే వెళ్ళిపోతాడులే అనుకుంటాడు. కానీ ఆయన స్వరము బలము కలిగినటువంటిది. ఆయన స్వరము ప్రభావము కలిగినటువంటిది. దేవదారు వృక్షాలను విరిచేటువంటిది, అరణ్యములను కదిలించేటువంటిది, లేళ్లను ఈనజేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి ఆ యొక్క స్వరాన్ని యోహాను గారు ఆ యొక్క పద్మాసు ద్వీపంలో వినినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మెల్లనైనటువంటి స్వరంతో మాట్లాడేటువంటి దేవుడు. ఏలియాతో అన్నాడు కదా, తుఫాను వచ్చిందంట, గాలి విసిరిందంట, భూకంపం వచ్చిందంట, పర్వతాలు బద్దలైనయంట. ఆయన ఏమీ మాట్లాడలేదంట. నిమ్మలమైన తర్వాత ఆయన మెల్లనైనటువంటి స్వరంతో ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడట. ఆ బలము కలిగినటువంటి స్వరం, ప్రభావము కలిగినటువంటి స్వరం, విరవగలిగినటువంటి స్వరం, కదిలించగలిగినటువంటి ఆ యొక్క స్వరం ఎలా మాట్లాడుతూ ఉందంటే, నిమ్మళమైనటువంటి స్వరంతో ఆయన ఏలియాతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆ నిమ్మళమైనటువంటి స్వరంతోనే నీతో నాతో కూడా మాట్లాడినటువంటి దేవుడు ఆయన. ఇంత ప్రభావము కలిగినటువంటి ఆయన తనను తాను రిక్తుని చేసుకుని, వాళ్ళు అపహసిస్తున్నా, వాళ్ళు హేళన చేస్తున్నా, ఆయన యొక్క గెడ్డాన్ని పెరుగుతున్నా, ఆయన మీద నిందలు అవమానాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆయన మౌని అయి ఉన్నాడు. ఆయన శక్తిహీనుడై కాదు, కానీ నీ కొరకు నా కొరకు, నీ పాపాలను నా పాపాలను ఆయన యొక్క వీపును వేసుకున్నాడు. కాబట్టి ఇంత బలము కలిగినటువంటి స్వరం కలిగినటువంటి వాడు మౌనిగా ఉన్నాడు. ఎందుకంటే కారణం నీ నిమిత్తం, నా నిమిత్తం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పద్మాసు దీపంలో యోహాను గారు ఆయన యొక్క ఆత్మీయమైనటువంటి సౌందర్యాన్ని చూసి నేనప్పుడు ఆయన చచ్చినటువంటి వాని వలె పడి ఉంటూ ఉండగా, ఆయన యొక్క వేసుకున్నటువంటి అంగీని బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన రొమ్మును కట్టబడినటువంటి ఆ దట్టిని బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కనులను బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పాదాలను బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన కంఠ స్వరాన్ని బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనము ఆరాధించటానికి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క అవయవాలన్నీ కూడా, ఆయన వేసుకున్నటువంటి ఇవన్నీ కూడా ఆయన యొక్క గుణలక్షణాలను మనకు తెలియజేస్తూ ఉండగా మనము ఏమని ఆరాధించవచ్చు? అవునయ్యా, నీవు రాజు అయినటువంటి యాజకుడవు, యాజకుడుగా రేపటి దినాన తీర్పు తీర్చనయ్యున్నటువంటి దేవుడు అయ్యా అని మనం ఆరాధించవచ్చు. నీ యొక్క శిరస్సు హిమమంత తెల్లగా ఉండగా నా పాపాలను బట్టి రక్తవర్ణంగా మార్చడానికి నా పాపాలేనయ్యా, నన్ను హిమమంత తెల్లగా మార్చినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. అంతేకాదు, ఆయన నేత్రాలు మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా వెలికితీసి
వాటిని ఒప్పింపజేసింది. కాబట్టి ఈ దినాన ఆయన సన్నిధిలో చేరి మనము ఆరాధించటానికి యోగ్యులమయ్యామని ఆయనను ఆరాధించవచ్చు. మన కొరకు ఆయన నడిచి వచ్చినటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాము. కళ్ళు మూసుకొనండి.